హీరోయిన్లు మారిపోతున్నారు. సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఒక్కరిని అనౌన్స్ చేస్తే రిలీజ్ అయ్యే టైంకి ఆడియన్స్ ముందుకు మరొక హీరోయిన్ కనిపిస్తోంది. అలా హీరోయిన్లు మారిపోతున్న సినిమాలేంటి? ఇప్పుడు అర్జెంటుగా హీరోయిన్లని వెతుక్కుంటున్న హీరోలెవరు? అనౌన్స్ చేసినప్పుడు ఒక హీరోయిన్ ఉంటోంది, తీరా రిలీజ్ టైం కి హీరోకి జంటగా మరో హీరోయిన్ కనిపిస్తోంది. అలా ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు మారిపోతున్నారు. ఏదో చిన్న సినిమాల్లో కాదు, పాన్ ఇండియా స్టార్ మూవీస్ లో కూడా హీరోయిన్లు చేంజ్ అయిపోతున్నారు. లేటెస్ట్ గా దీపికా పదుకొన్ మరో తెలుగు సినిమా మిస్ చేసుకుంది. అది కూడా ప్రభాస్ సినిమాని. నాగాస్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కిలో హీరోయిన్ గా దీపికా పదుకొన్ నటించింది. ఇప్పుడు కల్కి 2లో కూడా దీపికనే కంటిన్యూ కావాల్సి ఉంది. అయితే లేటెస్ట్ గా దీపికాతో మేం కంటిన్యూ కాలేమని, దాంతో కల్కి 2లో దీపిక నటించడం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వైజయంతి మూవీస్ నిర్మాతలు. దీపికా పదుకొనెని తెలుగులో మరో సినిమాలో కూడా మార్చేశారు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్ నుంచి దీపికా పదుకొన్ అని అనుకున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఇది మాత్రం పక్కా న్యూస్. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చకపోవడంతో సందీప్ రెడ్డి దీపికతో సినిమా చేయడం లేదని తేల్చేశారు. అంతేకాదు ప్రభాస్ కి జంటగా యానిమల్లో మెరిసిన తృప్తి దిమ్రీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అసలు హీరోయిన్ మార్పులకు బాగా బలైపోయింది పూజా హెగ్డే. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే మొన్నీ మధ్య మరో సినిమా మిస్ చేసుకుంది. తమిళ్ హీరో ధనుష్, విఘ్నేష్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఫస్ట్ పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తీరా పూజా ప్లేస్ లో యంగ్ సెన్సేషన్ మమితా బైజో వచ్చేసింది. హీరోయిన్ ని మార్చిన మరో సినిమా లెనిన్. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ చాలా టైం తీసుకుని చేస్తున్న లెనిన్ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని అనౌన్స్ చేశారు. అంతేకాదు టీజర్ కట్ లో లాస్ట్ కి శ్రీలీల సీన్ కూడా యాడ్ చేశారు. కానీ తీరా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకునేసరికి శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే జాయిన్ అయింది. శ్రీలీల సినిమా మిస్ అవడం ఒక్కసారి కాదు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రిలీజ్ అయిన కింగ్డమ్లో ఫస్ట్ శ్రీలీలని హీరోయిన్గా అనుకున్నారు. కానీ తర్వాత భాగ్యశ్రీ బోర్సే సీన్లోకి వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్లో ఇలా ఆషికీ 3లో తృప్తి దిమ్రీ మిస్ చేసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ శ్రీలీల దక్కించుకుంది. ఇలా శ్రీలీల చాలా సినిమాలు మిస్ అయ్యి చాలా సినిమాలు రీప్లేస్ చేసింది. శ్రీలీల సినిమాలు మిస్ చేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు వేరే హీరోయిన్ల సినిమాల్లో రీప్లేస్ అయ్యే సూపర్ ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఆల్రెడీ మహేష్ బాబు గుంటూరు కారంలో పూజా హెగ్డేని రీప్లేస్ చేసిన శ్రీలీల పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా దక్కించుకుంది. ఈ సినిమాకి ఫస్ట్ పూజా హెగ్డేని అనుకున్న టీం తర్వాత శ్రీలీలని రీప్లేస్ చేసింది. శృతి హాసన్ సినిమా కూడా వేరే హీరోయిన్ కి వెళ్లింది. అడవిశేష హీరోగా రివెంజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్ శృతి హాసన్ ని తీసుకున్నారు. చాలా పార్ట్ షూటింగ్ కూడా చేశారు. కానీ శేష్ కి శృతికి సింక్ అవ్వకపోవడం, క్రియేటివ్ వర్క్ లో మెర్జ్ అవ్వలేకపోవడం, ఆ ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి జాయిన్ అయింది. నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజులో కూడా ఫస్ట్ హీరోయిన్ వేరే. అయితే తీరా టీజర్ లో ఆడియన్స్ కి కనిపించింది మరో హీరోయిన్. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు. కానీ సీన్ లోకి మీనాక్షి చౌదరి వచ్చేసింది. ఇలా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకే కాదు, భారీ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు కూడా హీరోయిన్లని మార్చేసుకుంటున్నారు. అయితే కొంతమంది క్రియేటివ్ డిఫరెన్సెస్ తో, కొంతమంది కాల్ షీట్స్ ఇష్యూతో ఈ గ్యాప్ లో కొత్త హీరోయిన్లు వస్తే సరే, సెట్ కాకపోతే మాత్రం మళ్లీ షూటింగ్ డిలే అవ్వడం గ్యారెంటీ.